అంత గట్స్ ఉండాలి. చెప్పండి ఒకసారి. 2700 మంది అంటే కొన్ని వేల మంది దాడి చేస్తంటే గూడా ఎదురుండి పోరాడడం అంటే మామూలు విషయమా? నిజంగా ఒకటి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు మనమందరం గూడా. ఎవరైతే ఈ దుర్మార్గులున్నారో 2700 మంది వీళ్ళందరూ ఉన్నారో, ప్రభుత్వ ఆస్తులు నష్టపరిచిర్రు, ప్రైవేట్ ఆస్తులు నష్టపరిచిర్రు కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించిన పెనాల్టీ మొత్తం వీళ్ళే కట్టాలి. ఖచ్చితంగా దానికి సంబంధించిన అమౌంట్ మొత్తం గూడా వీళ్ళపై పడుతుంది ఆ భారమంతా. సో, అప్పుడింకా ఎవడు మాట్లాడతాడు? పైనుంచి వీళ్ళకి ఫండింగ్ చేసిన వెధవలు మాట్లాడతారా? లేకుంటే వేరే దేశాల్లో కూర్చొని వీళ్ళకి ఫండింగ్ చేస్తున్న వాళ్ళొచ్చి మాట్లాడతారా? వానికే దిక్కు లేకుండా పోయి వేరే దేశాలలో దాక్కున్న పరిస్థితి. యుగాండాలో దొరికిన పరిస్థితి ఎన్ఐఏకి. సో, వానికే తల మొఖం లేకుండా వాడు తల తీసుకపోయి ఎక్కడనో దాచుకుంటాడు వాడు. ఇక వాడొచ్చి ఇంకా మీకేం సహాయం చేస్తాడు? మీకేం సపోర్ట్ చేస్తాడు?